పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనడం కంటే పవన్ కళ్యాణ్ గారిని స్టైలిష్ డిప్యూటీ సీఎం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టైలిష్ లుక్లోనే కనబడుతున్నాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ తోటి అయితే అందరినీ కట్టి పడేస్తాడు. సినిమాలోనే కాదు, రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి రూటే సపరేట్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టైలిష్ లుక్ తోటి అయితే ప్రజల్ని కూడా ఆకట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్కే ఉందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలను కూడా అంతకు మించి పరిష్కరిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో మమేకమవుతూ మనందరికీ తెలుసు. మొన్న ఓ గూడెం గ్రామానికి దాదాపుగా 17 కుటుంబాలు ఉన్నాయని చెప్పి వదిలేయకుండా ఆ గూడెం గ్రామంలో కూడా 80 లక్షలు వెచ్చించి కేంద్ర సహాయంతో ఇప్పటిదాకా వాళ్ళకి కరెంటు అంటే ఏదో తెలియదంట. అలాంటి వాళ్ళకు కూడా కరెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మరొకసారి చూపించిండు. మనందరికీ తెలుసు. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అటవీ పర్యావరణ మంత్రి అని మనందరికీ తెలుసు. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాకు విచ్చేసి ఇక్కడ కూడా దాదాపు 17 ఎర్రచందనం గోడాలను పరిశీలన చేసి అక్కడ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు తన కాన్వాయ్తో వస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు రోడ్డు పక్కన నిలబడి పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ వస్తున్న సందర్భంలో చేతులు ఊపుతూ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సమస్యను వివరించాలని చెప్పి రోడ్డు పక్కన నిలబడితే అది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన మానవత్వాన్ని చాటిండు. కారు ఆపి మరి ఆ ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. ఆ ప్రజలకు మాట కూడా ఇచ్చిండు. మీకు ఏ సమస్య ఉందో, మీది ఏ ఊరో మీరు చెప్పండి, నేను మీ అక్కడికి మన వాళ్ళని పంపిస్తాను, మీకు కావాల్సిన పని మన వాళ్ళు చేసి పెడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజలకు హామీ ఇవ్వడంతో ఆ ప్రజల ఆనందానికి అయితే అవధులు లేవు. నిజంగా చెప్పంటే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ పవన్ అన్న అని చెప్పేసి ఆ ప్రజల ఆనందం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు ఏ విధంగా ఉన్నాడో, అధికారంలో లేకముందు ఏ విధంగా ఉన్నాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా తన యొక్క విధానం అనేది కొనసాగుతుంది. ప్రజల పట్ల ఏ మాత్రం మార్పు అయితే పవన్ కళ్యాణ్ గారిలో లేదు. అదే మానవత్వం, అదే ప్రజల సమస్యలు తీర్చడంలో అదే ముందు చూపు తప్ప వేరే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు లేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు ఎర్రచందనం గోదాలను పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏకంగా దాదాపు 4 కిలోమీటర్ల మేర ఆ యొక్క ఎర్రచందనం అడవి ఏదైతే ఉంటుందో అక్కడ పరిశీలనకు వెళ్ళిందంట. ఏకంగా 2 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా శాఖ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పనిని ఎంచుకుంటే ఏ విధంగా ఏ విధమైన నిబద్ధతతో ఆయన పని చేస్తాడో అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే అవసరం లేదు. ఎందుకంటే 4 కిలోమీటర్లు కదా అని చెప్పేసి 4 కిలోమీటర్లు ఉంది మొత్తం ఇలానే తిరిగేద్దాం, అలా 2 ఫోటోలు దిగొద్దాం అన్నట్టుగా కాకుండా ఆయన నడుచుకుంటూ వెళ్ళడమే కాక తనతో పాటు అధికారులను నడుచుకుంటూ తీసుకెళ్ళి ఆ అడవికి సంబంధించి ఇప్పటిదాకా ఆ శాఖకు సంబంధించిన ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వెళ్ళి మరి అక్కడ సమస్యలు ఏమున్నాయి, అసలు ఏంది జరుగుతుంది అనేది పూర్తిగా క్లారిటీగా తను అక్కడికి వెళ్ళి మరి నడుచుకుంటూ వెళ్ళి మరి అవగాహన చేసుకున్నాడు. అదే దాని మీద సూచనలు అధికారులకు కూడా వివరించింది. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు ఒక నిదర్శనం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఎలా ఉన్నా ఆయన ఇప్పుడు మాత్రం తనదైన స్టైల్తో మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని వైరల్ చేస్తూ తెగ ఆనందపడతారు అభిమానులు. కానీ చాలా వరకు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ డ్రెస్లో వస్తేంది, ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుస్తుండో అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఉంటాడా, పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఉంటాడా అని చెప్పేసి విమర్శలు చేసేటప్పుడు కూడా ప్రజలైతే సమాధానం చెప్తుంటే ఎట్లుంటేంద్రా భయ్, ప్రజల సమస్యలు పవన్ కళ్యాణ్ తీరుస్తుందా లేదా? ఇన్ని సంవత్సరాలు ఏ రాజకీయ నాయకుడనగా 17 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కరెంటు వసతి కూడా కల్పించలేదు, మీరు ఆయన గురించి మాట్లాడమేందని చెప్పి అక్కడ ప్రజలైతే మాట్లాడుతున్నారు. మనందరూ తెలుసు గత కొంతకాలం క్రితం ఆయన పార్వతీపురం అనే మన్యం జిల్లా కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయిండు. రాళ్ళు రప్పలు వాగులు వంకలు దాటుకుంటూ మరి తనతో అధికారం తీసుకెళ్ళి అక్కడ ప్రజల సమస్యను కూడా తెలుసుకున్నాడు. అడవిలో ఉంటారు కదా, వాళ్ళ ఓట్ల ద్వారా కొంతమంది లబ్ధి పొందొచ్చు, కానీ ఎవరు వాళ్ళకు సహాయం చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఓట్లు వేసిర్రా లేదా అని పక్కన పెట్టి వాళ్ళ సమస్యలు తీర్చి చూపించిండు. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ సమాజానికి అవసరమని నేనైతే భావిస్తున్నా. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.